జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. జనమే జగమంతా నిండి ఉన్న భూమిలోన మా కోసం ఇచ్చే దైవం భరత భూమి లీలా. జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. దేశ రక్షణకు మనవారు ఎందరో, వారి ప్రాణములు బలిదానమివ్వగా. కీర్తి ఖ్యాతి పెంచి మన వీరులెందరో, స్వేచ్ఛనిచ్చి నిలిచినారు వారు చరితలో. మన సైనికులదే సాహసం, తమ ప్రాణాలనే అంకితం ఈ దేశ రక్షణకు వారంకితం. నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మన మంత్రి గారిని వారి యొక్క అద్భుత సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మిక, కర్షక, విద్యార్థులు, ఉద్యమంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మహోన్నతమైన మన దేశ వారసత్వాన్ని, స్వాతంత్ర పోరాట చరిత్రని సగర్వంగా స్మరించుకోవడమే కాకుండా దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వం దారపోసిన జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ ఆ త్యాగతనులకు మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ అట్టి మహనీయుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ నేను ముందు ప్రకటించినట్టుగా హుజూర్ నగర్లో, కోదాడలో, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో 213 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1420 సంఘాలకు 176 కోట్లు రుణాలు అందించడం జరిగింది. వడ్డీ లేని రుణాలు. జిల్లాలో 1,34,000 జాబ్ కార్డులు పొంది 2,25,000 మంది పని చేయగా జిల్లాలో 12,868 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. ఇప్పటి వరకు 1050 గృహంలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటికి ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయల లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో గృహజ్యోతి పథకం కింద జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 1,83,000 మంది లబ్ధిదారులకు 39 కోట్ల జీవుల విత్తనాలు 50% రాయితీపై రైతులకు అందజేయనేది. ఈ వానాకాలానికి గాను ఈ రోజు నాటికి 22,000 మెట్రిక్ టన్నుల యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయటం. జిల్లా పరిధిలో 66 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మంగళవారం రైతులు ఈ యొక్క మాధ్యమాన్ని వినియోగించుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారుల ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పొందుతున్నారు. 15 మెప్మా సెంటర్ల మరియు 14
రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు కేంద్రాలు మొత్తం 336 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,36,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 59,273 మంది రైతుల నుంచి 3,60,000 మొత్తం సభ్యులు 10,01,946 812 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. మరియు వీటితో పాటు 70,932 సభ్యుల పేర్లను చేర్చడం జరిగింది. 2025 మార్చి 30 ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించారు. జిల్లాలో 3,26,000 ఆహార భద్రతా కార్డుదారులకు సాధారణంగా 6 కిలోల బియ్యం చొప్పున సభ్యుల సంఖ్యపై పరిమితి లేకుండా మరియు అంత్యోదయ అన్నపూర్ణ కార్డుదారులకు అదనంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. 8,766 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2025 జూలై 14 రోజున తుంగతుర్తి నియోజకవర్గంలోని అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాల ప్రగతిని మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఉచిత బస్సు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3,45,00,000 మంది మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణాన్ని పొంది 191 కోట్ల మొత్తాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. సన్నబియ్యం పంపిణీ పథకం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం పేద ప్రజలకు